హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప. నేను ఈరోజు హెపారిన్ ఇంజెక్షన్, లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ ఇంజెక్షన్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ కి కొంతమందికి అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎందుకు చెప్పదలుచుకున్నాను. సో ఈ హెపారిన్ అనే ఇంజెక్షన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి కొంతమందికి అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే యూజువల్లీ ఏంటి, కొంతమందికి బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ అంటే రికరెంట్ అబార్షన్స్ ఉన్నప్పుడు కానివ్వండి, ఎనీ యాప్లా టెస్ట్ లో అంటే యాంటీబాడీస్ ఏదైతే ఆటో ఇమ్యూన్ చేంజెస్ అనేది తల్లిలో ఏర్పడినప్పుడు, బిడ్డ ప్రెగ్నెన్సీ అనేది నిలబడిన తర్వాత కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఆటో ఇమ్యూన్ చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఆటో ఇమ్యూన్ చేంజెస్ ని తట్టుకునే శక్తి ఒక హెపారిన్ ఇంజెక్షన్ ద్వారా, లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ ద్వారా మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ, మల్టిపుల్ అబార్షన్స్ ఉన్నప్పుడు కానివ్వండి, అట్ ద సేమ్ టైం రక్త ప్రసరణ అనేది, ఇప్పుడు డాప్లర్ ఫైండింగ్స్ ఏవైతే స్కాన్ లో చేస్తామో ఆ డాప్లర్ ఫైండింగ్స్ లో రెసిస్టెన్స్ కానివ్వండి, స్లో రక్త ప్రసరణ వెళ్ళడము, లేదా ఫ్రీ ఫ్లో లేకుండా రివర్సల్ బ్లడ్ సప్లై ఉంది అని డయాగ్నోస్ అయినప్పుడు కానీ, రెసిస్టెన్స్ గా వెళ్తోంది అని, వెదర్ అది యూట్రైన్ ఆర్టరీ కానివ్వండి, అంబలికల్ ఆర్టరీ కానివ్వండి, లేదా మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ అని, ఈ మేజర్ వెజల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ రక్త ప్రసరణ సరిగ్గా లేదు అని తెలిసినప్పుడు డెఫినెట్ గా ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ని హెపారిన్ ఇంజెక్షన్ మీద పెట్టడం జరుగుతుంది. ఈ ఒక్క ఇంజెక్షన్, వెరీ స్మాల్ డోస్ ఆఫ్ హెపారిన్ ఇంజెక్షన్ తో చాలా రకాల కాంప్లికేషన్స్ అనేది అరికట్టవచ్చు. దాంతో పాటు తల్లిని, బిడ్డని సురక్షితంగా 9 నెలలు వరకు మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. 9 నెలల వరకు ముందుకు వెళ్ళి తల్లి, బిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉండే అవకాశాలు ఈ చిన్న ఇంజెక్షన్ హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ.